Welcome to Bahujana Varadhi News. Please watch. సిబిసిఐడితో విచారణ జరిపి వెంకటగిరిలోని విశ్వోదయ ప్రభుత్వ కళాశాల మైదానాన్ని రక్షించాలి. రైతు కూలీ సంఘం, పూర్వ విద్యార్థుల సంఘం నేతలు డిమాండ్. విశ్వోదయ కళాశాలలో లెక్చరర్గా, ప్రిన్సిపల్గా వర్క్ చేసి పదవి విరమణ చేసిన వికే ప్రసాద్. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది పౌర స్మృతి ప్రకారం ప్రతి పౌరుని బాధ్యత. పౌర సమితి అధ్యక్షుడిగా, సభ్యులుగా మేము వెంకటగిరిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంత గురించి కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. విశ్వోదయ కళాశాల ప్రైవేటు యాజమాన్యంలో మొదలు పెట్టబడింది 1968లో. అది మొదలు కొంతకాలం సాగిన తర్వాత 1977లో ప్రభుత్వ పరం చేయడం జరిగింది. భవనాలు లేకపోవడం వల్ల మొదట సమితికి సంబంధించినటువంటి భవనాలలో అదే భవనంలో మొదలు పెట్టబడి, తర్వాత రాజాస్ దగ్గర నుంచి కొన్నటువంటి స్థలంలో భవనాలు కట్టుకుని, తాత్కాలిక భవనాలను నిర్మించుకొని దాంట్లో కొనసాగించడం జరిగింది. అలా నడపబడుతున్నటువంటి క్రమంలో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాలేజీని దూరంగా షిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాలేజీకి సంబంధించినటువంటి స్థలాల్ని కొన్నింటిని అమ్మకం చేయడం జరిగింది. అలా ఆక్షన్ చేసినప్పుడు అలాట్ కాబడినటువంటి కొంతమందికేమో రిజిస్ట్రేషన్స్ చేశారు, కొంతమందికి రిజిస్ట్రేషన్ పెండింగ్లో పడటం జరిగింది. అలా ఒక 10 మంది దాకా రిజిస్ట్రేషన్ కాకుండా ప్లాట్స్ అలానే ఉండిపోయినాయి. వాళ్ళది సందిగ్ధంలో ఉంది. ఇప్పుడు వాళ్ళకేమో ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఇస్తామనేసి అప్పటి రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులు చెప్పిన ప్రకారం అది తుది నిర్ణయం కాలేదు. ఇంకా ఆ ప్లాట్స్ మీద ఏ ప్లాట్స్ ఇవ్వాలి, సైడ్ను ఉన్న ప్లాట్స్ ఇవ్వాలన్నా, సెంటర్లో ఉన్న ప్లాట్స్ ఇవ్వాలన్నా, సెంటర్లో ఉన్న ప్లాట్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తామని జెన్యూన్ ప్లాట్స్ని ఇతర రకాలుగా వాడుకోవాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది. కనుక వాళ్లకు తగినటువంటి జెన్యూన్ ప్లాట్స్ ఇచ్చి న్యాయం చేయాలి. తద్వారా కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి, సెంటర్లో ఉన్నటువంటి భూమిని పరిరక్షించాల్సిందిగా మా విన్నపం. పోతే సమితి బిల్డింగ్స్ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి, ప్రభుత్వ భూములవి. సమితి బిల్డింగ్స్కి సంబంధించినటువంటి కొన్ని స్థలాల్ని తప్పుడు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి అన్యాక్రాంతం చేయాలనేటువంటి, అన్యాక్రాంతం జరపాలనేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకుని ప్రభుత్వ స్థలాన్ని పరాధీనం కాకుండా కాపాడాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా ఆ కోణంలో సిబిసిఐడి ఎంక్వైరీ లాంటిది తప్పనిసరిగా ప్రభుత్వం నియమించి తగిన న్యాయం చేకూర్చాలనేటువంటి మాది విన్నపం. అలానే వెంకటగిరికి సంబంధించినటువంటి కైవల్య నది పరివాహక ప్రాంతంలో అనేక రకాలైనటువంటి కబ్జా ప్రయత్నం జరుగుతుంది. దురాక్రమణ కట్టడాలు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిని కూడా నివారించేందుకు ఈ సిబిసిఐడి ద్వారా తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించి తగినటువంటి న్యాయ నిర్ణయం తీసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం. నేను విశ్వోదయ గవర్నమెంట్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నేను ఆ కాలేజీలో చదివాను. నాతో పాటు ఎంతోమంది పేద పిల్లలు విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు. అక్కడ పూరిపాకలు, ఈ రోజుకి కూడా పూరిపాక ఉంది. అదే పూరిపాక మా క్లాస్ రూమ్. కొన్ని క్లాసులు సమితి బిల్డింగ్లో జరిగేటివి. ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్థలాన్ని వేరే వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఏదో ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక విశ్వసనీయ సమాచారం. కనుక ఈ విషయంలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఎంతో
మంది ఉన్నత చదువులు కారణమైనటువంటి ఆ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజుల్లో మాకు ఆ కాలేజీ స్థలాల్ని వేలం వేస్తుంటే మేమంతా అడ్డుకున్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రోద్బలంతో అయితేనేమి, లేదా కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో అయితేనేమి ఇక్కడ వేలం వేయకుండా నెల్లూరులో వేలం వేశారు. కొంతమంది దాన్ని బిడ్డర్స్ పాడారు. దాన్ని ఇప్పుడు మేమేమి వ్యతిరేకించడం లే. అయితే వాళ్ళకి ఏదో ఒక పక్క స్థలం కేటాయించి మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీకి చెందే విధంగా, అదేవిధంగా సమితి స్థలాన్ని, అదే ప్రభుత్వ స్థలాన్ని, అలాగే అక్కడ బీసీ గురుకుల పాఠశాల ఒకటి ఉంది గవర్నమెంట్ది, అలాగే విశ్వోదయ జూనియర్ కాలేజ్ ఉంది. వీటికి సంబంధించి ఉపయోగించుకునే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుందని నా డిమాండ్. కనుక గవర్నమెంట్ స్పందించి ఆ స్థలాల్ని ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరో కరీముల్లా అంట వాళ్ళు ఎవరో మాకు తెలియదు. కరీముల్లా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం బాగా ఆరితేరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వెంకటగిరిలో. అయినా ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి స్థలాల్ని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టినా కూడా మేము దాన్ని సిబిసిఐడి చేయకపోయినా కూడా హైకోర్టును ఆశ్రయించి ఆ బిల్డింగ్లు కూర్చడానికైనా మేము సిద్ధమే. కాబట్టి దయవుంచి అలాంటి ఆలోచన వాళ్ళు మానుకోమని వాళ్ళకు కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ప్రభుత్వ స్థలాలు దూరకు పోబాకండి. మీరు ఎక్కడైనా ఉంటే దూరంగా పోయి ప్రభుత్వ స్థలాలు చూసుకోండి, కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి స్థలాన్ని లేదా విద్యార్థులకు ఉపయోగపడే స్థలాన్ని మీరు దురాక్రమణ చేస్తే మాత్రం మేము సుప్రీంకోర్టు కన్నా పోయి తీసుకొచ్చి మీరు కట్టడాలు కట్టి బిల్డింగ్లు కట్టినా కూడా కూల్చేస్తాం. బెడ్రూమ్స్ మేము ఇవ్వను అని చెప్పండి. మీరు పాడుతున్నారు కదా, వేలం పాటలో పాడినటువంటి వాళ్ళందరికీ ఇవ్వకూడదని ఎవరు చెప్పరు, మేము కూడా చెప్పాం. ఎందుకంటే మీరు కట్టారు, డబ్బులు కట్టారు కాబట్టి. ఆ సమస్య ఎక్కడుంది? రెవెన్యూలో ఉంది. మీరు పోయి కలెక్టర్ దగ్గర పోయి మేము ఈ విధంగా పాడున్నామని చెప్పి ఒక పక్కన తీసుకోండి, రోడ్ సైడే తీసుకోండి. రోడ్డు మధ్యలో వచ్చి ఇక్కడ మన గ్రౌండ్ మధ్యలో మేము బిల్డింగ్ కడతామంటే అక్కడ కాలేజ్ ఉంది, ఈ పక్క స్కూల్ ఉంది, గురుకుల పాఠశాల ఉంది. కాబట్టి వాళ్ళ ప్రజల ఉపయోగపడే విధంగా పనులు చేయాలి, కానీ మధ్యలో వచ్చి మేము ఇల్లు కడతామంటే మా ఫలానా ఇది మా హక్కు ఉందంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు దయవుంచి ఒకటి జోలికి పోబాకండి. గౌరవ ఎమ్మెల్యే కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నా, మీరు పార్టీని పక్కన పెట్టి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్ళని అవకాశం ఇవ్వద్దు, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మీరు మీ వంతు కృషి చేసి ఆ స్థలాన్ని, గవర్నమెంట్ స్థలాన్ని కాపాడి వెంకటగిరి ప్రజలకు ఉపయోగపడతారని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంకటగిరి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి విశ్వోదయ కళాశాల వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికంతా కూడా సుపరిచితం. ఇది చుట్టుపక్కల అనేక ప్రాంతాల వారికి విద్యని అందించినటువంటి కళాశాల. ఇది ఊరి మధ్యలో ఉన్నది. సరే, ఆ రోజు ఒక అనాలోచితంగా అప్పటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక దఫాలుగా దాంట్లో వేలంపాటలు జరిగాయి. 2007లో ఒక దఫా వేలంపాట జరిగింది. అప్పుడు ఈ స్థలాలు వేలం వేయొద్దని చెప్పేసి మేము విశ్వోదయ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి గిరియా కుమార్ గారు కన్వీనర్గా, అట్లనే మేము రైతు కూలీ సంఘం, అట్లానే సిపిఐ, సిపిఎం, బీజేపీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, లోక్సత్తా, ఇలాంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమాన్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం. దాని ఫలితంగా 2009 ఫిబ్రవరి నెలలో ఇక్కడికి విశ్వోదయ కళాశాల నూతన భవనాలకి, నూతన ప్రాంగణానికి శంకుస్థాపన చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాం. దానికి ముందు నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో వేలంపాటలు జరిగితే ఆ వేలంపాటల్ని రద్దు చేయాలని చెప్పేసి వేలంపాటలు జరుగుతున్నటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి మొత్తం
టెండర్ బాక్సుల్లో నీళ్లు పోసి సీల్డ్ కవర్లు చించేసి కస్తూర్బా కళాక్షేత్రం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అప్పుడు ఈ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీ కూడా పాల్గొన్నది. మేమందరం కూడా అరెస్ట్ కాబడ్డాం. మమ్మల్ని ప్రత్యేకించి దానికి నాయకత్వం వహించినటువంటి నన్ను, కొద్దిమంది విద్యార్థుల్ని వాళ్ళు పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీనికి ముందు కూడా ఒకసారి మున్సిపల్ ఆఫీసు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సమితి స్థలంలో దీన్ని మీరు ఈ ప్రదేశంలో కట్టొద్దు, ఇవన్నీ కూడా విశ్వోదయ కళాశాలకు మీరు ఉంచండి అని చెప్పేసి మేము ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది. అప్పుడు కూడా మమ్మల్ని మరి 15 మంది విద్యార్థుల్ని వారం రోజుల పాటు గూడూరు సబ్ జైల్లో మా మీద 2 కేసులు పెట్టి గూడూరు సబ్ జైల్లో నిర్బంధించడం జరిగింది. వీటన్నిటిని ఎదుర్కొంటూ విశ్వోదయ కళాశాల పరిరక్షణ కోసం ఆ రోజు నుంచి కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేలంపాట్లో పాడుకున్నటువంటి ప్లాట్లని కూడా రద్దు చేయమని చెప్పేసి బహిరంగంగానే అక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పాడుకున్న వాళ్ళు అక్కడ అప్పటి కలెక్టర్లని వాళ్ళు మేనేజ్ చేసి ఆ స్థలాలను పొందడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1960 నాటికి సమితి అక్కడ ఒక భవనం ఏర్పడింది. ఆ సమితి భవనంలోనే విశ్వోదయ కళాశాల పురుడు పోసుకున్నది. విశ్వోదయ కళాశాల మొదట ఏర్పాటు చేసింది సమితి భవనాల్లో. ఆ రూములు కూడా సరిపోకపోతే పక్కనే పాకలు వేసుకొని కాలేజీని నడిపారు 68 నుంచి. కనుక 68కి ముందు నుంచి అక్కడ సమితి భవనం ఉంది. అలాంటి దాదాపు 65 ఏళ్ళు 70 ఏళ్ళు కావస్తున్నటువంటి ఆ స్థలాలకి, ప్రభుత్వ స్థలాలకి సమితి దీని కింద ఉన్నటువంటి స్థలాలని కొద్దిమంది వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. అంటే అబ్దుల్ కరీం అనే పేరుతో ఎకరా 32 సెంట్లు వచ్చిందని చెప్పేసి సర్వే నంబరు 199/5లో మాకు ఈయన పేరు అడంగుల్లో ఉంది కనుక ఈయనకి చెందిందని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు. అది అప్పుడు క్రియేట్ చేశారు. తర్వాత ఇటీవల కాలంలో కూడా కొన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ స్థలాన్ని ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కనుక ప్రభుత్వం ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి బ్రోకర్లు, మాఫియాను దీన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు కనుక పెద్దలను కూడా దీంట్లోకి కలుపుకొని దీన్ని మొత్తం కూడా స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అదే సర్వే నంబర్ పక్కన 199/4లో మరొక 1.5 ఎకరా ఉంది. అట్లా 3 ఎకరాల పైన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని, సమితి స్థలాలని, ప్రభుత్వ అసైన్మెంట్ పొరంబోకు భూముల్ని మొత్తం కలుపుకొని ఈరోజు దాదాపు 15 కోట్ల విలువ గల భూమిని వాళ్ళు ఈరోజు కబ్జా చేయడానికి ముందుకొచ్చారు. దీన్ని ప్రభుత్వం అడ్డుకోవాలనంటే ఇది కలెక్టర్లు వీళ్ళ స్థాయిలో వీళ్ళు జోక్యం చేసుకొని పరిష్కారం చేస్తే మంచిదే. వాళ్ళకి సాధ్యం కాని పక్షంలో సిబిసిఐడి విచారణ జరిపించి ఈ స్థలాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో వెంకటగిరిలో ప్రభుత్వ స్థలాల్ని, చెరువు స్థలాల్ని, కాలువ పురంబోకుల్ని ఆక్రమించి పట్టాలు సృష్టించి అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారనే వార్తలు కూడా మనకు వస్తా ఉన్నాయి. అదేవిధంగా కైవల్య నది పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. అది ఆక్రమణకు గురి కాకుండా ఉండాలి. అది ఆక్రమణలు జరిగితే మొత్తం వెంకటగిరి పట్టణం అంతా కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. కనుక బఫర్ జోన్ ని తేల్చి మొత్తం దాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.